నమస్తే వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జనసేనలో చేరిక పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ వ్యూహం మే 15తో పూర్తవుతుందని వ్యాఖ్య మల్లమామకు కన్నెవాళ్లు అర్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమె సేవలు మరువలేవని వ్యాఖ్య రాష్ట్ర స్వర్ణకారులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందన్న స్వర్ణకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వింజమూరి వాసు వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ వ్యూహం మే 15తో పూర్తవుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కూటమి ఏర్పడటంలో కీలకంగా వ్యవహరించడం సంతోషంగా ఉందని చెప్పారు. కూటమి నుంచి పోటీ చేసే ప్రతి అభ్యర్థి గెలుపు కోసం అందరం కలిసి కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. పులపర్తి రామాంజనేయులు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. రామాంజనేయుల చేరిక సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పై పవన్ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ కుబేర నగరం లాంటి భీమవరం ప్రస్తుతం ఓ రౌడీ ఎమ్మెల్యే చేతిలో ఇరుక్కుపోయిందని విమర్శించారు. త్వరలోనే భీమవరానికి విముక్తి కలిగిస్తానని హామీ ఇచ్చారు. గతంలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి అక్కడి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అడ్డుపడ్డారని చెప్పారు. ఈసారి ఎన్నికల్లో బంధుత్వం ఉండదని, యుద్ధం మాత్రమే ఉంటుందని హెచ్చరించారు. త్వరలోనే భీమవరంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. భీమవరంలో ఓడిపోయిన వ్యక్తి అలయన్స్ ను ముందుకు తీసుకువెళ్లడంలో కీలకంగా మారాడని తెలిపారు. వాళ్ళ వ్యూహం సినిమా తీస్తే మన వ్యూహం వేద్దామని ఆయన చెప్పారు. ఒక రౌడీ చేతులు ఇరుక్కుపోయింది భీమవరం. మన బంధువులే ఉండొచ్చు. పొద్దున్న లేస్తే మన బంధువులు, మన కులపోడైనా సరే, మన ఇంట్లో వాడైనా సరే దాడులు ద్రోహాలు చేస్తే మనం ఊరుకుంటున్నామంటే తప్పు, వాళ్ళతో మందు కూడా అవుతుంది. నాకు నిజంగా బాధ కలిగింది. మీరు చెప్పండి, నేను కనుక అడ్డగోలుగా అన్యాయాలు దోపిడీలు చేస్తే మీకు నచ్చదు కదా. నేను చాలామందికి బంధువు. కానీ మీరు ఒక ఆశయాన్ని తీసుకెళ్లేటప్పుడు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకున్నప్పుడు తప్పులు చేస్తుంటే, వెనకేసుకొస్తుంటే ఇంకెవడు ప్రపంచాన్ని ఈ సమాజాన్ని ఎవడు మార్చలేదు. మొన్న భీమవరంలో కూడా ఇదే మాట ఇంకొకసారి ఉద్ఘాటిస్తున్నాను అన్నమాట. ఒక వ్యక్తి చేసిన తప్పు కులం మీద పడిపోతుంది, అతని వర్గం మీద పడిపోతుంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన, మన మీదేమో ఇక్కడ పులపర్తి ఆంజనేయులు గారి మీద కానీ ప్రతి ఒక్కళ్ళ చాలామంది మీద ఎస్సీ ఎస్టీ ఫాల్స్ అట్రాసిటీ కేసులు పెడతా ఉంటారు. మరి వైసీపీ ఎమ్మెల్సీ తన దగ్గర పనిచేసే ఒక దళిత కులానికి చెందిన ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే జైల్లోంచి బయటకు వస్తే జైలు పలుకుతున్నారు, వెల్కమ్ బాస్ ఇస్ బ్యాక్ అంటే ఏమి సంకేతాలు పంపితే మీరు చెప్పండి. మన వాడే తప్పు చేశాడు, మన కులస్తుడే, మనోడే తప్పు, మనం కరెక్ట్ చేశాడని వాళ్ళు చేసిన తప్పుని మనం వెనకేసుకొస్తే ఇది అందరికీ గంధి శ్రీనివాస్ని అక్కడి నుంచి తరిమేయాలి. మీలో చాలామందికి బంధువతం. చాలా మందికి అతను బంధువు. 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి ఆతుకూరి మల్లమాంబ జయంతి సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె సేవలను, కవితలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. కాగా ఆతుకూరి మల్లమాంబ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్లు వరదు కళ్యాణి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఏపీ శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ మండెపూడి పురుషోత్తం పాల్గొని నివాళులు అర్పించారు. మంగళగిరిలో స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గత 10 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ఈ ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని స్వర్ణకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వింజమూరి వాసు తెలియజేశారు. అప్పుల బాధతో స్వర్ణకారుల జీవన విధానం భారంగా మారి ఇతర వృత్తుల్లోకి వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరి షరఫ్ బజాజ్ సెంటర్ లో 3 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న పారేపల్లి మహేష్ కు మద్దతుగా స్వర్ణకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
వింజమూరు వాసు, గుంటూరు జిల్లా స్వర్ణకారుల సంఘం జాయింట్ సెక్రటరీ వెనుగర్ల సాంబయ్య, మంగళగిరి పట్న స్వర్ణకారుల సంఘం నాయకులు ఎం సత్యనారాయణ సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా పారేపల్లి మహేష్ మాట్లాడుతూ వ్యాపార రీత్యా స్వర్ణకారులు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు పోలీసుల వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు మన రాష్ట్రంలో తక్కువ ధరకు విక్రయాలు చేయటం వల్ల స్థానికంగా ఉన్న స్వర్ణకారులకు నష్టం చేకూరుతుందని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ కారణంగా తెనాలికి చెందిన స్వర్ణకార కార్మికుని భార్య గీతాంజలి బలత్ మరణం బాధాకరమని అన్నారు. మంగళగిరిలో స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానన్న మాట విజయసాయిరెడ్డి నిలబెట్టుకోవాలని కోరారు. సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా వచ్చి 10 సంవత్సరాలు పూర్తవుతుంది. నేను 10 సంవత్సరాల నుంచి అప్పటి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారిని పదే సార్ స్వర్ణకారులు ఇంతమంది ఇలా బలవన్మరణాలు పాలవుతున్నారని నేను ఆయన్ని అడగడం జరిగింది. ఆయన గుంటూరు బహిరంగ సభలోనే స్వర్ణకార కార్పొరేషన్ మన ప్రభుత్వం వస్తే ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. కానీ అదే సందర్భంలో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉన్నప్పుడు ఆయన కూడా స్వర్ణకారుల సమస్యల మీద ఇలా ఉన్నాయని స్వయంగా నాతో మాట్లాడారు. ఇలాంటి మాల్స్ రావడం వల్ల మీ స్వర్ణకారులు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆయన చెప్పారు. అదే విధంగా విజయనగరం వెళ్ళిన తర్వాత స్వర్ణకారులకి సూత్రాలు స్థానికంగా ఉన్న స్వర్ణకారుల దగ్గర చేయించుకునే విధంగా జీవోనిస్తానన్నారు. స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. అయితే మా ఆలోచన ఏంటంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కోవిడ్ రావడం 3 సంవత్సరాలు ప్రభుత్వం పరిపాలన కానీ అన్ని రకాల ఇబ్బందులు పడ్డాయి కదా అనేసి మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నెరవేర్చకుండా వచ్చారు. కాబట్టి మా స్వర్ణకారుల గురించి కూడా ఆయన నెరవేరుస్తారని ఆశతో ఎదురు చూసాం. మరి ఇప్పటికీ 58 నెలలు పూర్తయింది ప్రభుత్వం వచ్చి. మరి ఇప్పుడు కూడా మా స్వర్ణకారులు గురించి పట్టించుకోకపోతే మా జీవితాలు రోడ్డున పడతాయి, ఇప్పటికే చితికిపోయాము అని ఆ భయంతో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ నేను తీసుకున్న సంఘానికి నేను ఉన్న సంఘానికి న్యాయం చేయలేనప్పుడు మరి నేను ఇన్నాళ్ళు చేసిన ప్రయత్నం వృధా అవుతుంది. కాబట్టి నాకు కార్పొరేషన్ కావాలని గట్టిగా డిమాండ్ చేయడం జరుగుతుంది. సార్ ఒకటే రిక్వెస్ట్, బంగారప్ప అని అంటే కనీసం పిల్లను కూడా ఇవ్వట్లేదు సార్. 10,000 అప్పు పుట్టడం లేదు. అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మొన్న మీరు రీసెంట్గా విజయసాయి రెడ్డి గారితో చెప్పడం జరిగింది. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని 1కి 2 సార్లు చెప్పారు. దాన్ని మేము నమ్మి ఇంకా వస్తుందనే దాంతో మీడియా సమావేశం కూడా పెట్టాం సార్. ఇవన్నీ అర్థం చేసుకొని మా జీవితాలు మార్చడం కోసం ఆలోచించి అర్థం చేసుకొని ఈ కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలని మా స్వర్ణకారు సంఘాల తరపున మేము కోరుకుంటున్నాం సార్. మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామం వడ్డేరపాలెం వద్ద రోడ్డుపై కూరగాయలు అమ్ముతున్న జొన్నకోటి దుర్గాప్రసాద్ అనే వ్యక్తిని ఆటో ఢీకొట్టింది. రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లింది ఆటో. ఆటోలో 3 ప్రయాణిస్తున్నట్లుగా సమాచారం. బావిలో నుండి ఆటోని మంగళగిరి రూరల్ పోలీసులు బయటకు తీశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామం వడ్డేరపాలెం వద్ద రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటున్న జొన్నకోట దుర్గాప్రసాద్ అనే వ్యక్తిని మిర్చి లోడుతో ఉన్న ఆటో అతివేగంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందగా ఆటో రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లడంతో డ్రైవర్ పల్లపు ఏడుకొండలు అందులోని ఉండిపోయారు. మంగళగిరి రూరల్ పోలీసులు వెంటనే స్పందించి గజేతగాళ్లను బావిలోకి దింపి ఆటోలో ఉన్న డ్రైవర్ని బయటకు తీసి మంగళగిరి ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి వైసీపీ 12వ జాబితాను విడుదల చేశారు. 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటిస్తూ అధిష్టానం ఒక ప్రకటన విడుదల చేసింది. చిలకలూరిపేట సమన్వయకర్తగా కావటి మనోహర్ నాయుడు, గాజువాక సమన్వయకర్తగా మంత్రి గుడివాడ అమర్నాథ్ను పార్టీ అధిష్టానం నియమించింది. ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వీరిని ఎంపిక చేశారు. ఇక కర్నూలు మేయర్గా సత్యనారాయణను ఎంపిక చేశారు. బివి రామయ్యను కర్నూలు పార్లమెంటు ఇన్ఛార్జ్ గా ప్రకటించడంతో కర్నూలు మేయర్గా సత్యనారాయణను నియమించారు. ఎన్నికల బ్యాన్ల వివరాలను వెంటనే ప్రకటించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఎన్నికల బ్యాన్ల వివరాలను ప్రకటించకపోతే ఎస్బీఐ బ్యాంకులు ఎక్కడ ఉంటే అక్కడ ప్రధాన భవనాలను తాము బద్దలు కొడతామని హెచ్చరించారు. బీజేపీ 2017లో ఎన్నికల బ్యాన్ల వ్యవస్థను ప్రవేశపెట్టి వేల కోట్ల రూపాయలను అక్రమంగా తమ ఖాతాలోకి వేసుకుందని తెలిపారు. విశ్వసనీయత, పారదర్శకత గురించి మాట్లాడే బీజేపీ నాయకులు ఎన్నికల బ్యాన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇంతవరకు స్పందించకపోవడం వారి
మోసకారి వైఖరి అన్నారు. ఎన్నికల బ్యాండ్ల వల్ల అత్యధికంగా లాభపడింది బీజేపీనేనని, ఈ వివరాలు బయటకు వస్తే ఎన్నికల ముందు తమ నిజ స్వరూపం బట్టబయలవుతుందని మోడీ, అమిత్ షా భయపడుతున్నారని విమర్శించారు. 92% ఆఫ్ ది మనీ బీజేపీకి పోయింది. 6,700 కోట్ల రూపాయల పైన. అది అఫిషియల్గా, అనఫిషియల్గా చాలా పోయి ఉంటుంది, అది వేరు. మరి దాన్ని బయట పెట్టమని చెప్తే ఎందుకు బయట పెట్టడం లేదు? పెట్టడం లేదు. పిఎంసీ కేర్ ఫండ్, ఎలక్ట్రల్ బాండ్, ఈ రెండు ఆర్టీఐ వరది కూడా రాదు, వాళ్ళు ఇచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు. ఇది డబ్బులు ఎవరిది? మోడీ సంపాదించిందో లేదా అమిత్ షా సంపాదించింది కాదు. ప్రజల చేత పన్నుల రూపంగా వసూలు చేసి తీసుకెళ్ళి ఖజానా పెడితే ఆ ఖజానా డబ్బులు వాళ్ళకి ఇచ్చారు. దారుణంగా వసూలు చేసుకొని వెళ్ళిపోయారు. 29 మంది విదేశాల్లో ఉన్నారు. వాళ్ళు ఎక్కువ భాగం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎక్కువ తీసుకున్నారు. మిగతా చిల్లర బ్యాంక్ చాలా ఉండొచ్చు. నరేంద్ర మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంచాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది మెయిన్ కోర్ ఆఫ్ ది లీడర్ ఇది. కాబట్టి ఈ 10-15 లక్షల కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చి వాళ్ళు ఎగ్గొట్టి పోయినంట. మెయిన్ బేస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళని అడిగాడు, నేను మొత్తం ఎలక్ట్రల్ బాండ్కి సంబంధించి రాజమని. ఏదంటే నాకు జూన్ దాకా టైం కావాలని ఏ ధైర్యంతో అడిగాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు? ఇప్పుడంతా కంప్యూటర్ యుగం కదా. ఒకప్పుడు సంవత్సరానికి ఒకసారి మార్చిలో యాన్యువల్ రిటర్న్స్ చేసేవాళ్ళు. కాబట్టి జనవరి నుంచి మార్చి వరకు యాన్యువల్ రిటర్న్స్ తయారు చేసుకొని సబ్మిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అవసరంలే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నాడే, అటు బటన్ నొక్కితే మొత్తం వచ్చేస్తుంది. ఎక్కడెక్కడ ఎవరెవరు తీసుకుపోయారు, ఏ బ్యాంక్ నుంచి ఎంత వచ్చింది, ఎలక్ట్రల్ బాండ్స్ ఎవరు తీసుకుని చెప్పడానికి ఎంత ఒక్క నిమిషం కావాలంటే ట్రైనింగ్ ఇస్తారు. కావాలంటే మన జగన్మోహన్ రెడ్డి తీసుకోమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అర్ధరాత్రి పట్టు నొక్కుతున్నాడు కదా, టక 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 పడుతున్నాయి కదా, ఎక్కడ పడుతున్నాయి ఇవన్నీ. రామాత్రం సెన్స్ లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాడికి? ఇది తీసుకోమని చెప్పండి లెసన్. ఎందుకంటే నా దొంగలించే అనుభవం ఉంది, దాన్ని మేనేజ్ చేసే అనుభవం ఉంది. తెలుగు డట్టి పార్టీ అయిన టీడీపీ ఉగ్రవాద సంస్థలా పనిచేస్తుందని శాసన మండలి సభ్యురాలు వరదు కళ్యాణి విమర్శించారు. గీతాంజలిని టీడీపీ, జనసేన సైకోలే హత్య చేశారని ఆమె ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గీతాంజలి అనే మహిళ టీడీపీ, జనసేన పార్టీల సోషల్ మీడియా ట్రోల్స్ కు మానసికంగా కుంగిపోయి బాధపడి ఆత్మహత్యకు పాల్పడటం చాలా బాధాకరమన్నారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జగనన్న ఇంటి పట్టా ఇచ్చారని చెప్పటమే ఆమె చేసిన నేరమా అని ప్రశ్నించారు. దీన్ని ఆత్మహత్యగా కాకుండా తెలుగుదేశం, జనసేన పార్టీల సోషల్ మీడియా చేసిన ఆత్మహత్యగానే భావించాలన్నారు. గీతాంజలి చావుకు కారణమైన వారిని జగన్ వదిలిపెట్టరని కళ్యాణి స్పష్టం చేశారు. చేసిన వాళ్ళకి కఠినమైన శిక్షలు ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వంలో ఉంటాయని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మహిళా పక్షపాత ముఖ్యమంత్రి, మహిళల రక్షణకి పెద్దపీట వేసే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది జగనన్నే. కాబట్టి ఖచ్చితంగా అలాంటి దుర్మార్గులు, వెధవలకి శిక్ష పడి తీరుతుంది అని నేను భావిస్తూ ఉన్నాను. ఇది ఈ సోషల్ మీడియా వాళ్ళు ఒక హత్య చేయలేదు. ఈమె చనిపోవడం వలన 3 ఆడపిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయింది, తల్లి 2 పిల్లలతో సహా. ఆమె భర్త చెప్తూ ఉన్నారు, ఆమె సోషల్ మీడియాలో తన సంతోషం వ్యక్తం చేసిన వీడియోని చూసి ఈ తెలుగుదేశం, జనసేన వాళ్ళు పెట్టిన కామెంట్స్ని చూసి బాధపడుతూ, సెన్సిటివ్ కొందరు ఉంటారు, ఆమె బాధపడుతూ అలా ఏడుస్తూ ఉండేది. రాత్రి 3 గంటల వరకు ఫోన్ చూస్తూ వాళ్ళ ట్రోల్స్ చూస్తూ బాధపడుతూ ఉండేది అనేసి. నిజంగా ఎంత దుర్మార్గుల మీరు అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. నిజం చెప్పాలంటే మరి మీ ఇంట్లో ఆడపిల్లలకి ఇలాంటి సంఘటన కనుక జరిగితే మీరు ఏ విధంగా స్పందిస్తారు అనేది నాకు అర్థం కావట్లేదు. మీకు తప్పు, పాపం అని కూడా అనిపించలేదా? అంటే మీ నాయకులైన చంద్రబాబు నాయుడు గారు, లోకేషో, లేదా పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, వీళ్ళందరికీ మహిళలంటే చులకర భావం కాబట్టి యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా మీరు ఈ విధంగా చేస్తారా అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు టీడీపీ అంటేనా తెలుగు దుర్యోధనల పార్టీ, టీడీపీ అంటేనా తెలుగు దుశ్శాసనల పార్టీ, టీడీపీ అంటేనా తెలుగు డర్టీ పార్టీ, తెలుగు డెకాయిడ్ పార్టీ అన్నట్టుగా ఈరోజు మారిపోయింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, వాళ్ళ సోషల్ మీడియా సైకో సైన్యంకి కానీ వాళ్ళకి ఒక ఫ్రస్ట్రేషన్,
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ జగనన్న ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మరి జన్మలో అయోధ్య బాలరాముని దివ్య ప్రతిష్ట కారణంగా భారతీయులందరూ సమన్వయంతో చైతన్యవంతులు అయ్యారని తాళాయిపాలెం శివ మఠాధిపతులు శ్రీ 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 శివస్వామి తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడిగా ఏర్పడ్డ జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి అఖండ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాళాయిపాలెం శివ మఠాధిపతులు శ్రీ 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 శివస్వామి మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి విచ్చేశారు. ఆలయ సిబ్బంది, టీడీపీ మహిళా కార్యకర్తలు స్వామివారిని పూలమాలలు వేసి స్వాగతం పలికారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని శివస్వామి మాట్లాడుతూ మన రాష్ట్రంలో ఉమ్మడిగా కలిసిన జనసేన, టీడీపీ, బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని అన్నారు. 375 సీట్ల బీజేపీకి రావాలని మతపేట ఆశీర్వాద బతులు విషాదార పరిషత్ ద్వారా తెనాలి రోడ్లోని వరసిద్ధి వినాయకుని దర్శించుకుని విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారు, రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల పాదాల చెంత విన్నవించుకున్నామని తెలియజేశారు. యావత్ భారతదేశం అంతా కూడా అయోధ్య బాలరాముడి దివ్య ప్రతిష్ఠా కార్యక్రమంతో భారతీయులందరూ సమన్వయంగా, సంఘటితంగా చైతన్యమైనారు. ఆ తర్వాత వస్తున్న రాజకీయ సమరం, ఈ సమరంలో మాననీయ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క మార్గదర్శకంలో భారతీయ జనతా పార్టీ 375 సీట్ల పైన 400 వరకు రావాలని, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి పొత్తుగా ఏర్పడ జరిగిన ఈ వ్యవస్థలో అక్కడ విజయాన్ని చేకూరాలని, స్థానికంగా మంగళగిరి నుంచున్న నారా లోకేష్ గారు అత్యధిక మెజార్టీతో గెలవాలని మా మఠపీఠ ఆశీర్వాదపతులు అందరూ కూడా కలిసి విషధర పరిరక్షణ వేదిక ద్వారా విజయ సంకారామ యాత్రకి శ్రీకారం చుట్టాం. దానిలో ప్రప్రదంగా మన కెనాల్ రోడ్లో ఉన్న వరసిద్ధి గణపతి వారికి నమస్కరించుకుని, విజయవాడలో ఉన్న దుర్గమ్మ తల్లికి పాదాల చింతన మొక్కుకుని, ఈ రోజున మన మంగళగిరిలో ఉన్న రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామికి దివ్య పాదాల చింతన ఈ విషయాన్ని వినవిస్తూ ఇప్పుడు మన తుళ్ళూరులో ఉన్న రైతు శిబిరానికి, దీక్షా శిబిరానికి వెళ్ళి అక్కడి నుంచి అమరావతి క్షేత్రంతో ఈ రోజు యాత్ర పూర్తవుతుంది. మళ్ళా ఎల్లుండి అలాగే గుంటూరులో ఉన్న బృందావన గార్డెన్స్ లో వెంకటేశ్వర గుడి నుంచి త్రిపురాంత క్షేత్రంకి వెళ్ళి మంత్ర అధిష్టాన దేవత బాలా త్రిపుర సుందరి అమ్మవారికి విన్నవించుకుని ఆ తర్వాత శ్రీశైలం మల్లన్న స్వామి దర్శించుకుని 2వ ఫేజ్ యాత్రని పూర్తి చేస్తున్నాం. ఈ విధంగా ఎలా అయితే మత పరిపాలన, మతరాజ్యంగా ప్రకటించబడిన ఈ రాష్ట్రంలో ఇటు క్రిస్టియన్ కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, హిందువులు కానివ్వండి సమానంగా చూస్తే ఈ ఉమ్మడి ప్రభుత్వం రావాలని ఆకాంక్షిస్తూ మేము కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై. ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమం తాడేపల్లి మండలం వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీ సమీపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ భవిష్యత్ అంతా యువతదేనని, దేశానికి, రాష్ట్రానికి రాబోయే రోజుల్లో వారే దిక్సూచి అని తెలియజేశారు. గతంలో కంటే అనేక మంది యువతకు నేడు ఓటు హక్కు వచ్చిందని, దాని భావి తరాలకు ఆదర్శంగా ఉండేలా భవిష్యత్ కార్యాచరణ చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఉమ్మడి కూటమి అభ్యర్థులకు మీ పవిత్రమైన ఓటు హక్కు వేసి భావి తరాలకు ఆదర్శంగా నిలవాలని కోరారు. రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేసిన సైకో జగన్ ప్రభుత్వాన్ని విద్యార్థులు చైతన్యవంతులై పాతాళానికి తొక్కాలని పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్న జగన్ వాలంటరీ పేర్లతో ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులకు 5,000 జీతం ఇస్తూ బానిసలుగా చేస్తున్నారని హేళన చేశారు. మై ఫస్ట్ ఓట్ ఫర్ సిపిఎం పేరుతో కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన తెలుగు యువత నాయకులు పడవల మహేష్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు జిల్లా పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు, కార్యదర్శులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ మార్పు కోసం, నా రాష్ట్రం కోసం, మా భవిష్యత్ కోసం అన్న నినాదంతో ఉమ్మడిగా ఏకమై ఈ సైకో ప్రభుత్వాన్ని పారదోలేందుకు విద్యార్థులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఓటమి చూసినా భయపడకుండా మంగళగిరి నియోజకవర్గంలో ప్రతిరోజు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ సహాయం చేసిన నారా లోకేష్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మేము యువతకి ఇవ్వాల్సిన భరోసా
ప్రజల నుంచి రావాలి. మీరు ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చి మాకు 150, 160 సీట్లు ఇస్తే మేము ప్రపంచంలో ప్రతి కంపెనీకి కాలుకి బలపం కట్టుకొని నేను గాని, లోకేష్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, ఇంకా అవసరమైతే అందరినీ కలుపుకొని వెళ్ళి ప్రతి కంపెనీని ఇక్కడ తీసుకొచ్చి పెట్టే విధంగా ప్లాన్ చేస్తాం. మీరు ఒకసారి వెనక్కి చూస్తే ఒక SRM యూనివర్సిటీ రావటానికి అది ఒక ఓవర్ నైట్ రాలేదు. ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు 5 సార్లు SRM యూనివర్సిటీ ఫౌండర్స్ దగ్గరికి వెళ్ళి మీరు రండి, నేను ఇక్కడ ఒక వరల్డ్ క్లాస్ సిటీని నేను బిల్డ్ చేస్తున్నాను, ఇది ఫ్యూచర్ లో ఒక గొప్ప సిటీ అవబోతోంది, ఇందులో మీ యూనివర్సిటీ ఉంటే మీకు కూడా ఒక లెగసీ ఉంటుంది అని 1కి 5 సార్లు కన్విన్స్ చేస్తే వాళ్ళు కూడా ఇక్కడ ఏ వసతులు లేకపోయినా కూడా ఆ రోజు వచ్చి ఇక్కడ పెట్టారు. కాబట్టి ఏదో మనం ఇక్కడ ఉన్నాం కదా అని చెప్పి ఎవరు వచ్చి పెట్టరు. ఇది వెరీ కాంపిటేటివ్ వరల్డ్ ఈ రోజున. ఈ రాష్ట్రం కాకపోతే ఇంకో రాష్ట్రం, ఈ దేశం కాకపోతే ఇంకో దేశం. కాబట్టి గవర్నమెంట్ లో ఉన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మనం రీచ్ అవుట్ అవ్వాలి, మనం ప్రోయాక్టివ్ గా ఉండాలి, మనం డైనమిక్ గా ఉండాలి. వాళ్ళకు ఉండేటువంటి క్వశ్చన్స్ అన్నిటిని ఆన్సర్ చేసి 1 by 1 సాల్వ్ చేసుకుంటేనే తప్పించి ఉట్టిగా ఏదో ప్రెస్ దొరికింది కదా అని చెప్పి మేము మాట్లాడితే పనులు అవ్వని మీ అందరికి తెలియజేసుకోండి. యువతకి ఇచ్చే సందేశం ఏంటి సార్? యువతకి ఇచ్చే సందేశం ఏంటి మీరు? యువతకి ఇచ్చే సందేశం నేను ఇప్పుడే చెప్పాను. ఈ రోజున 2014లో ఎలక్షన్ విన్నింగ్ కి లూజింగ్ కి డిఫరెన్స్ 5 లక్షల ఓట్లు మాత్రమే. యువత ఓట్లు దాదాపుగా ఈ రోజున 35 నుంచి 40 లక్షల మధ్య ఉన్నాయి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచింది కేవలం 25 లక్షల ఓట్లతోటి. సో యువతలో 75 నుంచి 80% కనుక చైతన్యవంతులు అయితే మళ్ళీ ఇటువంటి దుర్మార్గపు పాలన వచ్చేటువంటి అవకాశమే లేదు. కాబట్టి యువత మీకు ఎవరు ముళ్ళబాట వేస్తారో, ఎవరు పూలబాట వేస్తారో మీరు తెలుసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జనసేనలో చేరిక, పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ వ్యూహం మే 15తో పూర్తవుతుందని వ్యాఖ్య. మల్లమామకు కన్నెవాళ్లు అర్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆమె సేవలు మరువలేవని వ్యాఖ్య. రాష్ట్ర స్వర్ణకారులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందన్న స్వర్ణకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇంజమూరి వాసు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.